హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి చాలా స్పెషల్ కలెక్షన్ అండి. సింధు ఫ్యాబ్రిక్ సిగ్నేచర్ కలెక్షన్. అది కూడా చాలా రకాల థీమ్స్‌లో, ఇక్కత్ డిజైన్స్‌లో, కలంకారీస్‌లో రకరకాలుగా టస్సర్ పైన నేను డిజిటల్ ప్రింట్ వేయించాను. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు చాలా రకాల డిజైన్స్ నేను డిజైన్ చేశానండి. కాకపోతే కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి కొత్త వాళ్ళకి ఈ కలెక్షన్ తెలీదు కదా! మీ దగ్గర ఏం కలెక్షన్ ఉంది అని అడుగుతున్నారు. అందుకే ఫోటోస్ షేర్ చేయడం ఇదంతా ఇబ్బంది అవుతుంది. ఒక వీడియో చేస్తే క్లియర్‌గా ఉంటుంది అనేసి నేను ఈ వీడియో అయితే చేయబోతున్నాను. చాలా యూనిక్‌గా ఉంటాయండి. మీకు ఈ ఫ్యాబ్రిక్స్ మాత్రం మీకు మార్కెట్‌లో కూడా ఎక్కడ దొరకదు. ఎందుకంటే నేను ఇవన్నీ కూడా దగ్గరుండి డిజైన్ చేసిన ప్రింట్స్. అది కూడా టస్సర్ ఫ్యాబ్రిక్. టస్సర్ ఫ్యాబ్రిక్ కూడా మీరు మార్కెట్‌కి కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా మనం థ్రెడ్స్, వీవింగ్ అంతా కూడా మనం దగ్గరుండి చేపించిన ఫ్యాబ్రిక్ అనమాట. చాలా రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయొచ్చు. మిషన్ వాష్ చేసినా కూడా ఇదే లుక్ ఉంటుంది. ఎందుకంటే డిజిటల్ ప్రింట్ కాబట్టి మీరు కొన్నప్పుడు ఎలాంటి లుక్ అయితే ఉంటుందో మీరు ఎన్ని వాషులు చేసినా కూడా కొంచెం ఐరన్ చేసి మంచి మెయింటెనెన్స్ చేస్తే మాత్రం అదే లుక్ ఉంటుందండి. పాడవదు, అంత బాగుంటుంది. పిల్లలు ఈజీ క్యారీ చేయొచ్చు. ఏ సీజన్ అయినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. ప్రింట్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. ప్రతి పిల్లలు ఇష్టపడే ప్రింట్స్ అనమాట. అన్నీ కూడా మనకి థీమ్ వైజ్గా యూనికార్న్స్లో, ఫెయిరీ థీమ్లో రకరకాలుగా చాలా రకాల థీమ్స్ నేను ఇప్పటి వరకు డిజైన్ చేశాను. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఎన్నోసార్లు నేను రీస్టాక్ చేయించాను, వీడియోస్ కూడా చేశాను, రీల్స్ కూడా చేశాను. కానీ ఈసారి ఇంకా చూపిద్దాము, ఒకే దగ్గర కలెక్షన్ ఉంటే మాకు కూడా వీడియో ఒకటి షేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలా అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్లేలిస్ట్లో కూడా నేను యాడ్ చేశానండి. మన థీమ్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో యాడ్ చేశాను. ప్లేలిస్ట్ లింక్ అయితే కింద యాడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఆన్లైన్లో కాదు, డైరెక్ట్గా స్టోర్కి వచ్చి చూసి తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేయచ్చు. స్టోర్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్, అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అలాగే మనకి వెబ్సైట్ కూడా అవైలబుల్గా ఉందండి. మ్యాక్సిమం మీరు వెబ్సైట్లో పర్చేస్ చేస్తే మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ మెసేజెస్ ఉండి రిప్లై ఇవ్వలేకపోతున్నాం. ఆర్డర్స్ కూడా చాలా ఉంటున్నాయి కాబట్టి ట్రాకింగ్ ఇదంతా డైరెక్ట్గా అయిపోతుంది కాబట్టి వెబ్సైట్లో పర్చేస్ చేసుకుంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది. అన్నీ మీకు ఈ ఫ్యాబ్రిక్సే కాదండి, ప్రీవియస్గా నేను చేసిన ప్రతి వీడియోలో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా మీకు వెబ్సైట్లో విజిబుల్గా ఉంటాయి కాబట్టి మీరు ఏదంటే అది చూస్ చేసుకొని ఒకేసారి బల్క్గా కూడా తీసుకోవచ్చు. అలాగే ఇవన్నీ కూడా మనకి రన్నింగ్లోనే వస్తాయి. 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒకే ఫ్యాబ్రిక్లో మీకు 50 మీటర్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఎన్ని మీటర్స్ అయినా కూడా తీసుకోవడానికి మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. మీరు బొటిక్సే కానివ్వండి, లేదు పర్సనల్గా కాంబోస్ యూజ్ చేస్తాం, ఒకే ఫ్యామిలీలో ఎక్కువ ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అలాగే వీటికి రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా అన్నీ ఉన్నాయండి. మీకు ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసిన మన ఐడి వచ్చేసి సిఎన్డియు ఫ్యాబ్రిక్స్ అని ఇన్స్టాగ్రామ్లో మీరు చూసినా కూడా అందులో ఫొటోస్ ఉంటాయి, రీల్స్ ఉంటాయి. అలాగే యూట్యూబ్లో కూడా ప్రతి వీడియో మనకి డీటెయిల్డ్గా ఉంటుంది. ఇప్పుడు నేను రఫ్గా చూపిస్తాను, కానీ దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి, మీకు ఇంకా డీటెయిల్గా చూడాలి ఫ్యాబ్రిక్ అనుకుంటే మాత్రం ప్రీవియస్గా ఒక్కసారి మీరు ఆ వీడియోస్ చెక్ చేసుకోవచ్చు. లేకపోతే నేను కింద ప్లేలిస్ట్ ఇస్తాను కదా, అందులో ఈ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయండి. ఫుల్ వీడియోస్ ఉంటాయి. డ్రెస్ ఎలా డిజైన్ చేశాను, అది వేసుకున్న తర్వాత ఎలా ఉంది అంతా కూడా క్లియర్గా ఉంటుంది. అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ ఫ్యాబ్రిక్ అవసరం లేదు, ప్రజెంట్గా ఫ్యాబ్రిక్స్తో యూజ్ లేదు అనుకుంటే మనం రిఫరెన్స్ డ్రెస్సెస్ చాలా మోడల్స్లో చూపిస్తున్నాం కాబట్టి రిఫరెన్స్ ఐడియాస్ కూడా మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. స్టిచ్చింగ్ కానివ్వండి, మీకు బొటికే ఉంది, టైలరే కానివ్వండి, ఒకవేళ మీకు ఈ డిజైన్స్ కూడా యూస్ఫుల్గానే ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి థీమ్ వైజ్గా వస్తుందండి. మీకు ఇందులో టసర్ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేశాను, శారీ కోసం ప్యూర్ జార్జెట్, లైట్ వెయిట్ జార్జెట్లో కూడా డిజైన్ చేశాను. రెండు కూడా మీకు చూపిస్తాను. ఇందులో మనకి బ్లౌజ్ డిజైన్ ఉంటుంది, బాటమ్ డిజైన్. దీంతోనే మనము యోక్ పార్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదు సపరేట్గా కావాలనుకుంటే యోక్ పార్ట్ డిజైన్ కూడా నేను చేశాను. ఇది వచ్చేసి మనకి మొత్తం డెజర్ట్ థీమ్లో వస్తుందండి. చూడండి ఎంత బాగుంటుందో. కలర్ఫుల్గా మనకి థీమ్ వైజ్గా కావాలనుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్తో ఇలా ప్రింట్ ఇచ్చాను. పెయింట్ వేసినట్టుగానే ఉంటుందండి. మీకు ప్రింట్ లాగా కాకుండా పెయింట్ లాగా ఉంటుంది లుక్. ఎల్లో కలర్ పైన మనకి ఇలా మల్టీ కలర్లో
ప్రింట్స్ వస్తాయి. కలర్ పైన మనకి మల్టీ కలర్లో ప్రింట్. అలాగే బ్లౌజ్ వచ్చేసరికి 1 మీటర్ కట్లో మనకి ఇలా బంచ్ వస్తుంది. ఇప్పుడు చూపించేది బంచ్ మాత్రమే ఉంటుంది, మిగతా అంతా ప్లెయిన్గా ఉంటుంది. ఇది వచ్చేసి దీనికి తగ్గట్టుగా మ్యాచింగ్గా ఉంటుంది. సేమ్ థీమ్లోనే జార్జెట్ కూడా నేను డిజైన్ చేశాను. ఇది శారీ కోసం, అంటే మదర్ అండ్ డాటర్ లాగా కావాలనుకున్నప్పుడు ఇది శారీ లాగా యూజ్ అవుతుంది. చూడండి, ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఎన్ని వాషులు చేసినా కూడా అసలు సేమ్ ఇదే లుక్ ఉంటుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఇది వాడిన తర్వాతే చెప్తారు దీని గురించి, ఈ జార్జెట్ గురించి, అంత బాగుంటుంది. అలాగే దీనికి కూడా మనం బ్లౌజ్ కావాలనుకుంటే ఇది మనం బ్లౌజ్కి బ్యాక్ సైడ్లో యూజ్ చేసుకొని శారీ బ్లౌజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎల్లోకి వైలెట్ కాంబినేషన్. అలాగే నెక్స్ట్ థీమ్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మెర్మైడ్ థీమ్ అండి. మనకి ఫిషెస్, మెర్మైడ్ వచ్చి చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టపడని వాళ్ళంటూ ఉండరండి. థీమ్ వైజ్గా బర్త్డేస్కి, ఫోటోషూట్స్కి అలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందో. పైన కూడా మనకి ఫిష్కి వచ్చినట్టుగానే డిజైన్ అంతా కూడా ఇలా మల్టీ కలర్లో ఇచ్చాను. కింద అయితే మనకి మొత్తం కూడా ప్లాంట్స్, మనకి మర్మైడ్ ఇలా వస్తుందన్నమాట, మొత్తం ఫిషెస్ థీమ్లో. అలాగే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లో ఇచ్చాను. ఇది చూడండి, దీనికి కూడా థీమ్ వైజ్గా దీనికి మ్యాచింగ్గా ఉండేలాగా యోక్ పట్టించండి. 1 మీటర్లో బంచ్ లాగా వస్తుంది. ఇలా వస్తుంది థీమ్. చూడండి ఇలా వస్తుంది మర్మైడ్ థీమ్. చాలా బాగుంటుందండి. ఇవన్నీ స్టిచ్చింగ్ అయ్యాక కూడా చాలా బాగుంటుంది లుక్. నెక్స్ట్ వచ్చేసి డాల్స్ థీమ్ అండి. డిఫరెంట్ కల్చర్ లాగా మనకి డాల్స్ లాగా ఇచ్చారనమాట. ఇది కూడా ప్రింట్ లాగా కాదు, పెయింట్ లాగా ఉంటుంది, అంత బాగుంటుంది. చూడండి, సీ గ్రీన్ కలర్ పైన ఇలా మల్టీ కలర్లో డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చాను. బార్డర్ లాగా వస్తుంది, పైనంతా ప్లెయిన్. దీనికి బ్లౌజ్ వచ్చేసి మల్టీ కలర్లో ఇచ్చానండి. ఇలా దీంట్లో వచ్చిన కలర్స్ అన్నీ కూడా మల్టీ కలర్లో ఇలా ఇచ్చాను. డిజైన్ బాగుంటుంది. ఇది యోక్ పార్ట్ కోసం. ఇందులోనే ఇంకొక కలర్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. సీ గ్రీన్ కలర్ చూసాం కదా, ఇందులోనే వైలెట్ కలర్. బాగుంటాయి 2 కలర్స్ కూడా, చాలా బాగా ఎలివేట్ అవుతుంది. దీని మీద వచ్చిన ప్రింట్ అనేది హైలైట్ అనమాట. దీనికి బ్లౌజ్ అయితే రెండింటికి సేమ్ ఇచ్చాను నేను, మల్టీ కలర్ కాబట్టి. వైలెట్, ఇది వచ్చేసి వైలెట్. స్టిచ్చింగ్ అయ్యాక చాలా బాగుంటుందండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా మల్టీ కలర్లో. బాయ్స్కి కుర్తాలాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు కాంబోస్లో. మదర్ అండ్ డాటర్ లాగా, సిస్టర్స్కి సేమ్ కావాలనుకున్నా ఎలా అంటే అలా. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ పెయింట్ వేసినట్టుగానే ఉంటుందండి. మనకి గొల్లబామ ఇంకా పక్కన మనకి డీర్ కూడా వస్తుంది. చూపిస్తాను మీకు. రామా కలర్ పైన మనకి ఇలా వస్తుంది. పెయింటింగ్ లాగా ఉంటుందండి. ఇది కూడా హ్యాండ్ పెయింట్ వేస్తే ఎలా ఉంటుందో ఆ లుక్తో ఇచ్చాము. థీమ్ వైజ్గా ఉంటుంది, బార్డర్ టైప్లో. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రింటెడ్లో ఇలా అవైలబుల్గా ఉంది. ఇక్కడ వచ్చిన డీర్స్తోనే ఇలా థీమ్ లాగా ఇచ్చాము. ఎల్లో కలర్, రామా కలర్కి ఎల్లో మ్యాచింగ్, ఇలా బంచ్ లాగా వస్తుంది. ఎల్లో కలర్ పైన మనకి సేమ్ థీమ్లోనే ఇలా బంచ్ లాగా థీమ్ వస్తుంది. రామా కలర్కి ఎల్లో కలర్, చూడండి ఎంత బాగుందో. అలాగే నెక్స్ట్ వచ్చేసి హార్స్ థీమ్లో అండి. ఇదైతే మనకి పాట్స్ మీద ఇలా పెయింట్ వేస్తాం కదా, అలాంటి లుక్తో ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను ప్రీవియస్గా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేసేటప్పుడు ఇలాంటి క్రాఫ్ట్ చేశాను. దాన్ని ఇన్స్పైర్ అయ్యి నేను ఈ ప్రింట్ వేయించాను అనమాట. నేను పెయింట్ వేసాను, కానీ పెయింట్ వేయడం ఇన్ని మీటర్స్లో నా వల్ల కాదు కాబట్టి నేను ప్రింట్లో వేయించాను. ఇక్కడ ఒక చిన్న హార్స్ వస్తుంది, పెద్ద హార్స్ వస్తుంది, మొత్తం బార్డర్ టైప్లో ఇచ్చాను. దీనికి బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ కలర్లో, బ్లాక్కి రస్ట్ కలర్ లాగా ఇచ్చాను. దానికి కాంట్రాస్ట్ కలర్లో ఏదైతే హార్స్ వచ్చిందో అదే కలర్లో బ్లౌజ్, కాంట్రాస్ట్ కలర్లో. ఇది కూడా బంచ్ లాగా వస్తుంది. టసర్ ఫ్యాబ్రికే అండి, ఇప్పుడు చూపించేవన్నీ కూడా టసర్ ఫ్యాబ్రికే. బ్లాక్ అండ్ రస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి కలంకారీలో అండి. కలంకారీకి ఇక్కడ డిజైన్, మామూలుగా అయితే మార్కెట్లో కలంకారీ ప్రింట్స్ చాలా చూసాం. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి, ఇక్కడ డిజైన్ కూడా మిక్స్ చేద్దాం అనేసి నేను ఇలా డిజైన్ చేశాను అనమాట. కాఫీ బ్రౌన్ కలర్కి మస్టర్డ్ కలర్, కింద చూడండి ఇక్కడ ప్రింట్ వస్తుంది, పైనంతా కలంకారీ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి వర్క్లో ఉంది, ప్రింట్లో కూడా ఉంది. ఇదైతే మనకి ప్లెయిన్ ప్రింట్ లాగా వస్తుంది, దీనికి ఏం వర్క్ ఉండదు. మీకు వర్క్లో కావాలి అనుకుంటే ఇలా మనకి బీట్స్ వర్క్ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుందండి. అవుట్లైన్ అంతా చిన్న జరీతో ఇలా వర్క్ లాగా వస్తుంది, బాగుంటుంది. సేమ్ మనకి కాంట్రాస్ట్ కలర్ ఏదైతే బార్డర్ ఉందో అదే కలర్లో ఇలా కొంచెం వర్క్ వస్తుంది. మనకి లుక్ బాగుంటుంది, బడ్జెట్లో ఉంటుంది. మనకి ఇంత వర్క్ వచ్చినా కూడా చాలా తక్కువ బడ్జెట్లో బ్లౌజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ థీమ్ అండి. నేను అసలు ప్రింట్స్ అంటే ఇలాంటి ఫ్యాబ్రిక్ మీద ఇలా వేయాలి, థీమ్స్ లాగా తీసుకోవాలని స్టార్ట్ చేసిందే ఈ డిజైన్తో అండి. చాలా బాగా, ఫస్ట్ డిజైనే చాలా బాగా వచ్చింది. అసలు ఎంత రెస్పాన్స్ అంటే ఒక దగ్గర ఫస్ట్ టైంలోనే మేము 10,000 మీటర్స్ ఎబో సేల్ చేసాము. ఆ తర్వాత ఎన్నోసార్లు రీస్టాక్ అవుతూనే ఉందండి.
చాలామంది చూసిన, నా ఛానల్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గర ఈ ఫ్యాబ్రిక్ లేకుండా ఉండదు. అమ్మాయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అలా అయిపోయిందనమాట. అంత స్పెషల్ ఈ ఫ్యాబ్రిక్ మాత్రం. ఇది చూడండి, మొత్తం థీమ్ లాగా ఫారెస్ట్ లాగా వస్తుంది. బ్లౌజ్ మాత్రం మనకి ఇలా బంచ్ లాగా ఎలిఫెంట్ లాగా ఇచ్చాను. ఇది కూడా పెయింట్ వేసినట్టుగానే ఉంటుంది. బాగుంటుంది థీమ్ అయితే. చూడండి ఇలా వస్తుంది. స్టిచ్చింగ్ అయ్యాక కూడా చాలా బాగుంటుంది. ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పెప్పా పిగ్లో అండి. మనం బర్త్డేస్కి, ప్రీ షూట్స్కి ఇలా కావాలనుకుంటే అలా మనం డిజైన్ చేసుకోవడానికి బాగుంటుంది. థీమ్ వైజ్గా అంటే మన డెకరేషన్లో కూడా సేమ్ ఇదే థీమ్లో డెకరేట్ చేసుకొని గ్రాండ్ లుక్తో రెడీ అవ్వచ్చు. ఇలా వస్తుంది మనకి పెప్పా పిగ్ థీమ్. బ్లూ కలర్లో కింద గ్రీన్ గ్రాస్ అంతా కూడా వస్తుందండి. చాలా బాగుంటుంది ఇది కూడా ప్రింట్. దీనికి బ్లౌజ్ వచ్చేసి 2 కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చాను. గ్రీన్ కలర్ ఇది బంచ్ లాగా మనకి బ్లౌజ్లో వస్తుంది. మనకి ఒక పట్లాగా యూస్ చేసుకోవడానికి ఇది గ్రీన్ కలర్. ఇందులోనే మనకి వైలెట్ కూడా ఉంటుంది. వైలెట్ కలర్ పైన కూడా సేమ్ ప్రింట్. మనకి బేస్ కలర్ మాత్రం డిఫరెంట్. బ్లూకి వైలెట్ ఇలా గ్రీన్ ఉంది, మన దగ్గర వైలెట్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ ప్రింట్లో వస్తుంది ఇలా పెప్పా పిగ్ థీమ్లో. చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి పిచ్వాయి థీమ్లోనే మనకి ఇక్కత్లో మిక్స్ చేస్తానండి. పైనంతా ఇక్కత్ డిజైన్ వచ్చి కింద మాత్రం పిచ్వాయి డిజైన్ వస్తుంది. ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఆరెంజ్కి పింక్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా క్యూట్గా ఉంటాయి కౌస్ కూడా. మనకి పైనంతా ఇక్కడ డిజైన్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో పింక్ కలర్లో ఇచ్చాను. ఇక్కడ మనకి లోటస్లు కానివ్వండి సేమ్ ఇదే కౌని ఇక్కడ ఇచ్చాను అనమాట. యోక్ పార్ట్లో వస్తుంది. ఆరెంజ్ పింక్ కాంబినేషన్, కొంచెం మస్టర్డ్ షేడ్ లాగా వచ్చి ఆరెంజ్ కూడా డిఫరెంట్ షేడ్ ఉంటుంది, బాగుంటుంది. ఇలా వస్తుంది బ్రైట్గా, చాలా బాగుంటుంది ప్రింట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి యూనికాన్ థీమ్లో అండి. ఇందులో జార్జెట్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి బాటమ్ అండి. మనకి యూనికాన్ థీమ్లో వస్తుంది. యూనికాన్స్ లాగా మొత్తం డెకరేట్ చేసుకుంటే మాత్రం ఈ థీమ్ బాగుంటుంది. చూడండి కిందంతా యూనికాన్స్, బాటమ్ ఇలా వస్తుంది. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి లావెండర్ షేడ్లో. ఇది కూడా బంచ్ లాగా వస్తుంది. 1 మీటర్ కట్లో బంచ్ లాగా వస్తుంది. మీకు 1.5 అలా అయితే ఉండదండి. బ్లౌజెస్ అన్నీ కూడా 1 మీటర్ కట్లోనే ఉంటుంది. రన్నింగ్లో ఉంటే మాత్రం నేను చెప్తాను 1.5, 2 మీటర్స్ అలా తీసుకోవచ్చు. ఇది మాత్రం ఓన్లీ 1 మీటర్ కట్, 2 మీటర్స్ అలా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 1 మీటర్లో ఓన్లీ 1 బంచ్ ఇచ్చామన్నమాట. ఇలా వస్తుంది. దీంట్లో జార్జెట్ కూడా డిజైన్ చేశానండి. మనకి శారీ లాగా యూస్ చేసుకోవడం కోసం ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్లో మనకి సేమ్ థీమ్ ఇలా జార్జెట్లో వస్తుంది. దీన్ని శారీ లాగా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. దీంతో కూడా మనం కుర్తీస్, లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ థీమ్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ థీమ్ వచ్చేసి ఫ్రోజన్ థీమ్ అండి. పిల్లలు అసలు ఇష్టపడని వాళ్ళే ఉండరు, అంత బాగుంటుంది. అందరికీ ఇష్టమైన ఫేవరెట్ కార్టూన్ అనమాట. అన్ని కార్టూన్స్లో ఇలా డిజైన్ చేశాను నేను. చూడండి ఎలా వస్తుంది, మొత్తం ఫ్రోజన్ థీమ్లో వస్తుంది. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా బంచ్ లాగా బ్లూ కలర్ పైన బంచ్ వస్తుంది. ఇలా సేమ్ ఇదే థీమ్లో బంచ్ లాగా ఇచ్చాను. ఇలా ఉంటుందన్నమాట. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి. మీకు ప్రింట్స్ కూడా బాగా వస్తాయి దీనిపైన నీట్గా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మ్యాష్ అండ్ ద బెడ్ థీమ్ అండి. పిల్లలు రెగ్యులర్గా చూసే కార్టూన్సే నేను డ్రెస్సెస్ లాగా డిజైన్ చేశాను. అందుకే చాలా బాగా వేసుకుంటున్నారు పిల్లలు. స్టోర్కి వస్తే మాత్రం ఒక సెక్షన్ ఉంటుంది కదా, అక్కడే నిల్చుంటారు ఇక, మమ్మీ నాకు ఇదే తీసుకో అని. అలా ఉంటాయి మన ప్రింట్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. ఇది వచ్చేసి పీచ్ కలర్కి కిందంతా కూడా మ్యాష్ అండ్ ద బెడ్ థీమ్ వస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్లోనే ఇచ్చాను. ఇలా వస్తుంది బంచ్, 1 మీటర్ కట్లో బంచ్ వస్తుంది. ఇందులోనే ఇంకొక కలర్ ఉందండి, బీజ్ కలర్ అంటే స్కిన్ కలర్. ఇందాక చూపించింది పీచ్ కలర్, ఇది బీజ్ కలర్. చూడండి దీనికి కూడా సేమ్ థీమ్, అంతా సేమ్ ఉంటుంది. కాకపోతే బేస్ కలర్ 2 కలర్స్లో ఇచ్చాను. యాక్చువల్గా మనకి థీమ్స్ అంటే ఒకే కలర్లో ఉంటాయి కదా, థీమ్స్లో కలర్స్ ఇవ్వలేము కాబట్టి నేను ఎక్కువగా కలర్స్ అయితే ఇవ్వలేదండి, ఆప్షన్స్ థీమ్స్ కాబట్టి. కానీ దీంట్లో మాత్రం 2 కలర్స్ ఇచ్చాను, సిమిలర్గా ఉంటుందనేసి. బీజ్ కలర్ ఇది చూడండి ఎంత బాగా ఎలివేట్ అవుతుందో ప్రింట్ అంతా కూడా. దీనికి బ్లౌజ్ సెల్ఫ్ కలర్లోనే బంచ్ ఇలా వస్తుంది, సెల్ఫ్ కలర్లోనే. డైనోసార్ థీమ్ అండి. నెక్స్ట్ లావెండర్ షేడ్లో మనకి చాలా బాగా వస్తుంది ప్రింట్, చాలా క్యూట్గా ఉంటుంది. మనకి డైనోసార్స్ అనగానే అసలు భయం కావాలి, అలాంటిది క్యూట్గా అనిపిస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది. వేసుకుంటే కూడా అంతే బాగుంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. లావెండర్ మీద మనకి ఇలా ప్రింట్స్ వస్తాయి. అలాగే బ్లౌజ్ వచ్చేసి వర్క్లో అవైలబుల్గా ఉంది. మనకి ఇలా బీట్స్ వర్క్, మొత్తం అవుట్లైన్ వచ్చేసి జరీతో వస్తుంది. అలాగే సేమ్లో ప్రింట్ కూడా ఉందండి. మీకు ప్రింట్ కావాలి బడ్జెట్లో అనుకుంటే ఇలా తీసుకోవచ్చు, లేదు వర్క్లో కావాలనుకుంటే వర్క్ కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎల్లో కలర్ పైన ఇలా మనకి ప్రింట్ వస్తుంది. లావెండర్కి ఎల్లో అయినా బాగుంటుంది, సీ గ్రీన్ అయినా బాగుంటుంది. ఇవన్నీ రిఫరెన్స్ డ్రెస్సెస్ కావాలన్నా, మీకు ఫొటోస్ ఇంకా డీటెయిల్ కావాలనుకుంటే ప్రీవియస్గా వీడియోస్ ఉన్నాయి, అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏంటో చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి రామ్ సీతా థీమ్లో అండి, చాలా బాగుంటుంది ఇది కూడా. పీచ్ కలర్కి రెడ్ బ్లాక్ కాంబినేషన్స్తో వస్తుంది. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులో జార్జెట్ కూడా అవైలబుల్గా ఉంది. ఇదైతే బాటమ్ అండి, పైనంతా పీచ్ కలర్ వస్తుంది, కింద మనకి బార్డర్ టైప్లో ఇలా వస్తుంది. చాలా నీట్గా ఉంటుంది ప్రింట్ అంతా కూడా. అలాగే బ్లౌజ్కి వచ్చేసరికి నేను ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాను. దీన్ని వేరే శారీస్కి కానీ అలా కూడా యూస్ చేసుకోవచ్చు. మొత్తం ఇది ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది. ఓపెన్ చేసి చూపిస్తాను. కంటిన్యూగా మనకి ఆల్ ఓవర్ ప్రింట్ అనేది ఇలా వస్తుంది. సేమ్ బాటమ్ ఎలా అయితే బార్డర్ అయితే ఎలా ఉందో సేమ్ అదే మనకి ఆల్ ఓవర్ ప్రింట్లో ఇలా ఇచ్చాను. దీంతో బాయ్స్కి కుర్తాలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. మనమైన బ్లౌజెస్కి కానివ్వండి, పెప్లం టాప్స్కి కానివ్వండి, అలా ఎట్లా అంటే అట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇందులోనే జార్జెట్ కూడా అవైలబుల్గా ఉంది. ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్లో వస్తుంది. దీని మీద కూడా సేమ్ బార్డర్ టైప్లో ఇచ్చాను. చూడండి, బార్డర్ లాగా వస్తుంది. పైనంతా పీచ్ కలర్, కింద వచ్చేసరికి బార్డర్ టైప్లో ఇచ్చాను. ఆల్ ఓవర్ డిజైన్లో మనకి బ్లౌజ్ టస్సర్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది మనకి. అలాగే నెక్స్ట్ థీమ్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వార్లీ ప్రింట్లో అండి. ఇది వచ్చేసి ఎలిఫెంట్లో కూడా వార్లీ వస్తుంది. మీకు ఓపెన్ చేస్తే తెలుస్తుంది. క్రీమ్ కలర్ మీద బేస్ కలర్ వచ్చేసి మనకి రా కలర్లోనే ఇచ్చానండి. క్రీమ్ వైట్ కలర్లో ఉంటుంది. మొత్తం థీమ్ వైజ్గా ఇలా ఇచ్చాను. 2 ఎలిఫెంట్స్ వచ్చి దాంట్లో కూడా వార్లీ ప్రింటే ఉంటుంది. బ్లూ ఆరెంజ్ కాంబినేషన్, మిగతా అంతా బ్లాక్ కాంబినేషన్లో వస్తుంది. మొత్తం ప్రింట్ వచ్చేసి ఇలా వస్తుందండి. బాగుంటుంది ఇది కూడా, చాలా యూనిక్గా ఉంటుంది. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా సీక్వెన్స్లో ఇచ్చాను బ్లాక్ కలర్లో. ఎందుకంటే ఎక్కువగా బ్లాక్ ఉంది కాబట్టి దీనికి మ్యాచింగ్గా ఇదైతే బాగుంటుంది అనేసి ఇలా ఫ్యాన్సీ లుక్తో ఉంటుంది. కొంచెం ట్రెడిషనల్గా అయినా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఫ్యాన్సీగా కావాలనుకుంటే మనం బ్లౌజ్ ఇలా యూజ్ చేస్తే లుక్ ఇంకా బాగుంటుంది. బ్లౌజ్ బ్లాక్ చూడండి, డిజైన్ ఎంత బాగా వచ్చిందో. అలాగే నెక్స్ట్ థీమ్ వచ్చేసి ట్రైబల్ లేడీ అండి. చాలా బాగుంటుంది. పైన అంతా జిగ్జాగ్ ప్యాటర్న్ ఇచ్చాను, కింద మాత్రం మనకి ట్రైబల్ లేడీస్తో వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇది కూడా బార్డర్ లాగా ఇచ్చాను. చూడండి ఎంత బాగుందో. కలర్ఫుల్గా ఉంటుంది, వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంటుంది. క్రాప్ టాప్ లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. బ్లౌజ్ వచ్చేసి వైట్ కలర్, కొంచెం మనం కాలర్ టైప్లో అలా యూస్ చేసి బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఉంటుంది వైట్ కలర్లో. లేదు దీని మీదకి వేరేది మ్యాచ్ చేసుకుంటాం అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అజ్రక్ ప్రింట్లో అండి, బ్లాక్ కలర్కి ఇచ్చాను. అది కూడా మనకి ఎలిఫెంట్ థీమ్తో వస్తుంది. చాలా బాగుంటుంది అజ్రక్ ప్రింట్లో. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. బ్లాక్కి మెరూన్ అలా మల్టీ కలర్లో ఇచ్చాను. అజ్రక్ ప్రింట్స్ ఎలా అయితే బాగుంటాయో అలా ఇచ్చాను. కింద బార్డర్ టైపు, పైన అంతా కూడా ఎలిఫెంట్స్ వస్తాయండి. ఆల్టర్నేట్గా ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్తో. ఒక్కో ఎలిఫెంట్లో ఒక్కో డిజైన్ ఉంటుంది. చూడండి ఎన్ని డిజైన్స్ ఉంటాయి మనకు ఒక్కో ఎలిఫెంట్లో. కింద బార్డర్ లాగా ఇచ్చాను. బ్లౌజ్ వచ్చేసి మెరూన్ అండి, బ్లాక్ మెరూన్ కాంబినేషన్. కొంచెం ఫ్యాన్సీగా ట్రెడిషనల్గా 2 రకాలుగా ఉంటుందనేసి ఇలా ఇచ్చాను. బ్లౌజ్ మెరూన్ కలర్లో ఇలా వస్తుంది, బ్లాక్ మెరూన్ కాంబినేషన్. చాలా బాగుంటుంది ఇది కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి డీర్స్ థీమ్లో అండి. పైనంతా కలంకారీ ఉంటుంది, కింద మాత్రం డీర్స్ థీమ్లో వస్తుంది. చాలా బాగుంటుంది ఇది కూడా. మొత్తం కలంకారీ ప్రింట్ వస్తుంది పైన, కింద మాత్రం డీర్స్ ఇలా హైలైట్ అవుతాయి. ఇది కూడా మనం పెయింట్ వేసినట్టుగానే ఉంటుందండి. చాలా బాగుంటుంది ఇది కూడా. బ్లౌజ్ వచ్చేసి ఇలా మెరూన్ కలర్లో, క్రీమ్ కలర్ కాబట్టి మెరూన్ బాగుంటుంది. ఎక్కువ మనకి లోటస్లో అంతా కూడా మెరూన్ హైలైట్ అయింది కాబట్టి మెరూన్ కలర్లో మనం బ్లౌజ్ యూజ్ చేయొచ్చు. లేదంటే ఇదే సెల్ఫ్ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ డిజైన్ చేసుకొని ఓనీలాగా మనం ఈ ఫ్యాబ్రిక్ యూజ్ చేయొచ్చు. ఇది డోలా సిల్క్లో వస్తుంది. కట్ వర్క్ బార్డర్, టూ సైడ్ మనకి కట్ వర్క్ బార్డర్ వస్తుంది. ఓనీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి కలంకారీ ప్రింట్లోనే ఇంకొక కలర్ అండి. ఇది వచ్చేసి నాట్యమయూరి అంటాం కదా, ఆ థీమ్లో తీసుకున్నాను. ఎల్లోకి క్రీమ్ కలర్, కొంచెం బిస్కెట్ కలర్ కాంబినేషన్లో మొత్తం ప్రింట్ అనేది 2 కలర్స్ కాంబినేషన్లోనే ఇచ్చాను. బ్లాక్ ఇలా మనకి క్రీమ్ లాగా వచ్చి ఎల్లో కలర్ పైన ప్రింట్ అనమాట. కింద చూడండి థీమ్ ఎంత బాగుందో, చాలా బాగుంది. దీని మీద కూడా బ్లౌజ్ వచ్చేసి డోలా సిల్క్లోనే మనకు కొంచెం వైన్ షేడ్ లాగా, లేదంటే మెరూన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మెరూన్ కూడా ట్రెడిషనల్గా ఉంటుంది. మీకు కావాలనుకున్న కలర్స్ ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి వార్లీ థీమ్లోనే హార్స్ అండి. మనకి బార్డర్లో హార్స్ థీమ్ లాగా వస్తుంది. బాగుంటుంది. ఇది కూడా రథం లాగా అలా వస్తుంది అనమాట. పైన అంతా కూడా రామా గ్రీన్ కలర్, కింద మస్టర్డ్ కలర్లో ఇచ్చాను. మొత్తం బార్డర్లో టెర్రకోటా థీమ్లో ఇచ్చానండి. చూడండి ఎంత బాగుందో. మొత్తం బ్లాక్ కలర్ వార్లీ కాబట్టి బ్లాక్ కలర్లో ఇచ్చాను రామా గ్రీన్ మీద. కింద మాత్రం ఇలా రెడ్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్లో వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ కలర్లో డోలా సిల్క్లోనే మనకి 2 సైడ్ కట్ వర్క్ బార్డర్ వచ్చి ఇలా వస్తుంది కాంబినేషన్గా. బాగుంటుంది ఈ కాంబినేషన్ చూడండి. అలాగే నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి కలంకారీ థీమ్లోనే అండి, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చాను. చాలా బాగుంటుంది ఇది కూడా.
మొత్తం పర్పుల్ కాంబినేషన్లో వస్తుంది. పర్పుల్ లైట్ లెమన్ ఎల్లో షేడ్లో వస్తుందండి. బార్డర్లో మాత్రం అజ్రక్ ప్రింట్ కొంచెం యాడ్ చేశాను. బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ కలర్లో, ఇందులో మనకి ఎల్లో మస్టర్డ్లోగా ఉంది కాబట్టి ఇదే కాంబినేషన్లో బ్లౌజ్ కూడా ఇచ్చాను. ఇలా వస్తుంది పర్పుల్ ఎల్లో కాంబినేషన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్ డిజైన్లోనే ఇది ఒక కలర్ అండి. డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. ఇది కూడా లావెండర్ షేడ్లో చాలా బాగుంటుంది. ట్రెండీ డిజైన్. ఇది కూడా మొత్తం ఇక్కత్ ప్రింట్లోనే వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఈ ప్రింట్స్ అన్నీ కూడా మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఇదే లుక్ ఉంటుందండి. బ్లౌజ్ సేమ్ మస్టర్డ్ ఎల్లో ఈ కాంబినేషన్. మీకు రిఫరెన్సెస్ చూస్తే ఒక ఐడియా వస్తుంది మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఏంటి అవుట్పుట్ ఎలా వచ్చింది అని. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్ డిజైన్లోనే ఇంకొక కలర్ పీకాక్స్ డిజైన్ లాగా వస్తుంది. కింద బార్డర్లో పీకాక్స్ అనేది మనకి హైలైట్ అవుతాయి. ఆపోజిట్ లాగా వచ్చి ఇలా వస్తుంది. ఇది కూడా పర్పుల్ కాంబినేషన్ అండి. దీనికి కూడా సేమ్ బ్లౌజ్ డోలా సిల్క్ మస్టర్డ్ ఎల్లో. మనకి ఇక్కడ మస్టర్డ్ ఎల్లో కలర్ ఎక్కువగా ఇచ్చాను దీని కాంబినేషన్గా. ఇలా వస్తుంది మనకి. బాగుంటుంది. రఫ్ అండ్ టఫ్గా కొంచెం ట్రెడిషనల్గా లెహెంగా టైప్లో డిజైన్ చేసుకోవాలనుకుంటే బడ్జెట్లో వస్తుందండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ డిజైన్లో గ్రీన్ కలర్. డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చాను. ఇట్లో మనకి అన్ని కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చాను. గ్రీన్ కలర్కి పింక్ కాంబినేషన్. ఇంక బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ అండి. బార్డర్ పింక్ కలర్లో ఇచ్చాను కాబట్టి సేమ్ మనకి పింక్ కలర్లో ఇలా వేసుకోవచ్చు. లేదంటే మస్టర్డ్ ఎల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా యూస్ చేయాలనుకుంటే ఇలా మస్టర్డ్ ఎల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్ థీమ్లోనే క్రీమ్ కలర్ అండి. ఇందాక రామ కలర్లో చూసాం కదా, కొంచెం సిమిలర్గా ఇది కూడా మనకి పెయింట్ వేసినట్టుగానే ఉంటుంది. ఒక చెట్టు కింద గుల్లబామ ఉన్నట్టుగా అది పీకాక్తో వస్తుందండి. ప్రీవియస్గా అయితే మనము డీస్తో చూసాం కదా, ఇది మాత్రం పీకాక్తో వస్తుంది. దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్. చూడండి క్రీమ్ గోల్డ్ పింక్ కాంబినేషన్ రా కలర్లోనే ఇలా వస్తుంది. బాగుంటుంది. ఇది కూడా లుక్ చాలా బాగుంటుందండి స్టిచ్చింగ్ అయ్యాక. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజైన్లో ఆరెంజ్ పింక్ కాంబినేషన్. ఓపెన్ చేసి చూపిస్తాను. లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ మీరే స్టిచ్చింగ్ చేసుకునేటట్టయితే ఇంకా తక్కువ బడ్జెట్లో వస్తుందండి. మనకి డ్రెస్ చాలా రెడీ అయిపోతుంది స్టిచ్చింగ్ ఓన్గా చేసుకుంటే. దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్, ఇలా ఆరెంజ్ పింక్ కాంబినేషన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి విలేజ్ థీమ్లో అండి. ఇది కూడా మనకి బార్డర్ లాగా అలాగే ఆల్ ఓవర్ డిజైన్లో 2 టైప్స్లో ఇచ్చాను. బ్లౌజ్ లాగా యోక్ పార్ట్ లాగా యూస్ చేసుకోవడం కోసం. పైనంతా ప్లెయిన్ వస్తుంది, కింద మాత్రం విలేజ్ థీమ్లో వస్తుందండి. మెరూన్ కలర్. మెరూన్ కూడా మనకు కొంచెం బ్రిక్ రెడ్ షేడ్ లాగా వస్తుంది. ఇదైతే మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ లాగా వస్తుంది. ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి పన్నాలో మొత్తం డిజైన్ అనేది ఆల్ ఓవర్ డిజైన్ లాగా వస్తుంది. దీన్ని మనం బ్లౌజ్ లాగా, కుర్తాస్ లాగా ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది. కలర్ కూడా ట్రెడిషనల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజైన్లోనే రామా కలర్లో అండి. బార్డర్ అయితే పర్పుల్ కలర్లో ఇచ్చాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇక్కత్ మనము అంత కాస్ట్ పెట్టి తీసుకోలేము, బడ్జెట్లో కావాలనుకుంటే ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు. పైనంతా మనకి ప్యారెట్స్ వస్తాయి, కింద మాత్రం ఇలా వస్తుంది ఇక్కడ డిజైన్లో. బాగుంటుంది కలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి కలంకారీలోనే కింద మాత్రం ఎలిఫెంట్ థీమ్ ఇచ్చానండి. ఆనియన్ పింక్ కలర్కి మెరూన్ కాంబినేషన్. మెరూన్ కూడా కొంచెం వైన్ షేడ్ లాగా వచ్చి కొంచెం డిఫరెంట్ షేడ్ వస్తుంది. ఇలా ఆనియన్ పింక్. చూడండి ఇక్కడ ఎలిఫెంట్స్ అనేవి మంచి హైలైట్ అయ్యేలాగా బంచెస్ లాగా ఇచ్చాను, బార్డర్ కంటిన్యూగా కాకుండా. అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్లో బంచ్ ఒకటి ఇచ్చాను అనమాట. సేమ్ మనకి బార్డర్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది. 1 మీటర్ కట్లో ఇలా బంచ్ వస్తుంది. పైనంతా ఆనియన్ పింక్ కలర్ పైన మల్టీ కలర్లో కలంకారీ ప్రింట్ వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మధుబాని డిజైన్లో అండి. చాలా బాగుంటుంది. ఇది కూడా బార్డర్ టైప్లో వచ్చి పీచ్ కలర్. ఓపెన్ చేసి చూపిస్తాను. దీన్ని మనం లెహెంగాస్ లాగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా, షార్ట్ ఫ్రాక్స్ లాగా ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. మధుబాని పెయింట్ వేస్తాం కదా, ఆ థీమ్లో తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజైన్లోనే చెక్స్ ప్యాటర్న్లో అండి. బాగుంటుంది. చాలా బాగా సేల్ అయిన ఫ్యాబ్రిక్. ఇది కూడా రెడ్ కలర్లో, రెడ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది. పటోలా డిజైన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజైన్లోనే బ్లూ కాంబినేషన్లో అండి. మనకి సీ బ్లూ కాంబినేషన్ వస్తుంది, రాయల్ బ్లూ. ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్. చూడండి బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది ప్రింట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్ కాంబినేషన్లోనే వాయిలెట్ కాంబినేషన్. బార్డర్కి వాయిలెట్ వస్తుంది, పైనంతా జిగ్జాగ్ ప్యాటర్న్ ఇచ్చాను. డిఫరెంట్ కలర్స్ ప్రింట్ డిజైన్స్ ఉంటాయండి. ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. ఇలా బర్డ్స్ ఆపోజిట్లో వస్తుంది, కిందంతా వాయిలెట్ కలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మధుమాని ప్రింట్లోనే ఇంకొక కలర్ అండి, పిస్తా గ్రీన్ కలర్. దీనికి బ్లౌజ్ కూడా ఉంది, ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది. చూడండి
పిస్తా గ్రీన్ షేడ్. ప్రింట్ అనేది మనకు బాగా హైలైట్ అవుతుంది, లైట్ కలర్ కాబట్టి, పేస్టల్ కలర్ కాబట్టి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది, సేమ్ సెల్ఫ్ కలర్లోనే పిస్తా గ్రీన్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ థీమ్ అండి. ఇందులో జార్జెట్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి టస్సర్లో సీ గ్రీన్ కలర్లో వస్తుందండి. థీమ్ లాగా తీసుకున్నాను ఇలా ఎలిఫెంట్స్. క్యూట్గా ఉంటుంది, బిగ్ సైజ్లో చాలా క్యూట్గా వచ్చేలాగా, కలర్ఫుల్గా ఉండేలాగా ఇలా డిజైన్ చేశాను. ఇందులో మనకి జార్జెట్ ఉంది, అలాగే బ్లౌజ్ డిజైన్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. బంచ్ లాగా 1 బంచ్ వస్తుందండి ఎలిఫెంట్. దీనికి చుట్టూ కూడా అవుట్లైన్ లాగా మనకి జరీతో వస్తుంది వర్క్. ఇది పింక్ కలర్లో ఉంటుంది, సీ గ్రీన్కి పింక్ కాంబినేషన్. ఇందులోనే సేమ్ ప్రింట్లో కూడా అవైలబుల్గా ఉంది. బడ్జెట్లో కావాలనుకుంటే ఇలా ప్రింట్లో కూడా తీసుకోవచ్చు. జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది మనం బ్యాక్ సైడ్ బ్లౌజ్కి యూస్ చేసి ఇలా శారీ లాగా కూడా కట్టుకోవచ్చు. మదర్ అండ్ డాటర్ లాగా అలా యూస్ చేయాలనుకున్నప్పుడు. ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా సాఫ్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. ఎన్ని డేస్ అయినా కూడా చెక్కు చెదరకుండా ఉంటుందండి, అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్. చూడండి ఇలా వస్తుంది మనకి థీమ్ లాగా. మదర్ అండ్ డాటర్కి చాలా బాగుంటుంది. ఈ జార్జెట్తో కూడా మనం లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫెయిరీ థీమ్ అండి. దీనికి కూడా వర్క్ బ్లౌజ్ ఉంది, ప్రింట్ బ్లౌజ్ ఉంది, రెండు చూపిస్తాను. థీమ్ అంతా కూడా మనకి ఫెయిరీ లాగా వస్తుంది. చూడండి పైనంతా మల్టీ కలర్లో ఇచ్చాను స్టార్స్ లాగా, కింద మాత్రం మనకి ఫెయిరీ థీమ్ ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, చాలా క్యూట్గా ఉంటుంది అంత థీమ్ అంతా కూడా. దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ వచ్చేసి బంచ్ లాగా ఇచ్చాను వైలెట్ కలర్లో. ఇది ప్రింట్లో వస్తుందండి. కొంచెం వర్క్ అయినా, బడ్జెట్ అయినా ఏం కాదు, వర్క్లో కావాలనుకుంటే సేమ్ మనకి అదే ప్రింట్కి అవుట్లైన్ వస్తుంది. ఇదంతా వర్క్ లాగా వచ్చి మనకి అవుట్లైన్ వస్తుంది. కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంటుంది థీమ్ వైజ్గా. డెకరేషన్ కూడా ఇదే థీమ్లో డెకరేట్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బడ్జెట్లో డ్రెస్ వస్తుంది. అలాగే ఇందులోనే మనకి టస్సర్ ఫ్యాబ్రిక్లో మనకి టెంపుల్ బార్డర్లో ఇచ్చానండి. ట్రెడిషనల్గా ఇంకా గ్రాండ్గా ఉండాలి, వర్క్ కూడా వచ్చేలాగా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. ఇది కూడా ఓన్గా చేసిన డిజైన్సే. చూడండి ఇలా నెస్ట్ థీమ్ లాగా వస్తుంది. నెస్ట్ ఉంటాయి కదా అన్నీ, ఇలా బర్డ్స్ నెస్ట్ వచ్చేలాగా ఇలా ఇచ్చాను. ఇది పీచ్ కలర్లో వస్తుంది, పీచ్ పింక్ కలర్లో. కింద మనకి జరీతో వస్తుందండి బార్డర్. పైన స్మాల్ బార్డర్, కింద బిగ్ బార్డర్ వస్తుంది. మొత్తం మనకి బిట్స్ వర్క్. ఇది కూడా మనకి గ్లాస్ బిట్స్ ఉంటాయి కదా, గ్లాస్ బిట్స్తో వస్తుంది. హ్యాండ్ వర్క్, చేత్తో చేసిన మగ్గం వర్క్ అనమాట. అవుట్లైన్ అక్కడక్కడ హైలైట్ చేశాను, ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా బంచ్ లాగా ఇచ్చానండి, పర్పుల్ కలర్లో బంచ్ లాగా వస్తుంది. దీనికి కూడా అవుట్లైన్ వస్తుంది కొంచెం, ఇలా ఉంటుంది బ్లౌజ్. సేమ్ టస్సర్లోనే కానీ మనకి బార్డర్ అనేది జకార్డ్లో వస్తుంది, టెంపుల్ బార్డర్లో వచ్చి. అలాగే వర్క్లో ఇంకొక థీమ్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇది కలంకారీ థీమ్ అండి, చాలా బాగుంటుంది. షేడెడ్లో అంటే డ్యూయల్ షేడ్ వచ్చేసి మనకి రెగ్యులర్గా సింగిల్ షేడ్లో కలంకారీస్ చాలా చూసాం కదా, అలా కాకుండా ఆఫ్ అండ్ ఆఫ్ లాగా కింద ఒక కలరు పైన ఒక కలర్ లాగా ఇచ్చాను అనమాట. కింద అంతా బిస్కెట్ కలర్లో, పైన మాత్రం ఇలా బ్లూ కలర్, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా బూటైస్ లాగా ఇలా వర్క్ ఇచ్చాను, పర్ల్ వస్తుంది మిడిల్లో, చుట్టూ మనకి బిట్స్ వస్తాయి, గ్లాస్ బిట్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ కూడా అవుట్లైన్ అంతా హైలైట్ అయ్యేలాగా అక్కడక్కడ బిట్స్ వర్క్ ఇచ్చాను అనమాట. డిజిటల్ ప్రింట్ వస్తుంది, ఇలా వస్తుంది వర్క్లో. కింద మనకి టెంపుల్ బార్డర్ బిగ్ సైజ్ వస్తుంది, పైన స్మాల్ బార్డర్లో వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి బిస్కెట్ కలర్లోనే మనకి కాంట్రాస్ట్ కలర్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే కలర్లో బ్లౌజ్ అవుట్లైన్ వచ్చేలాగా కంప్లీట్ అవుట్లైన్ ఇచ్చానండి. ఇక్కడ బిట్స్ వర్క్ చూడండి, కంప్లీట్ అవుట్లైన్ అంతా కూడా ఇచ్చేసాను. చాలా గ్రాండ్గా ఉంటుంది, మంచి బడ్జెట్లో. ఇంత తక్కువ ప్రైస్లో మనకి మగ్గం వర్క్ అనేది చాలా రేర్ అనమాట. ఇది కూడా మనం డిజైన్ చేసిన ఫ్యాబ్రిక్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి పట్టచిత్ర థీమ్లో అండి. నేను అన్నీ కూడా థీమ్స్ వైజ్గా ఎందుకు తీసుకున్నానంటే మన కల్చర్లో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా ఎలివేట్ అవుతాయి అనేసి, నేను గుర్తు చేసినట్టుగా ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది అనేసి ఇలా డిజైన్ చేశాను. రెడ్ కలర్ పైన పట్టచిత్ర థీమ్లో వస్తుందండి. ఇది కూడా హ్యాండ్ పెయింట్లో వేస్తారు, కానీ మనం హ్యాండ్ పెయింట్ వేయించడం చాలా కష్టం. ఇన్ని వందల మీటర్స్లో ఇంత సేల్ చేయాలంటే కష్టం కాబట్టి నేను డిజిటల్ ప్రింట్లో వేయించాను. చూడటానికి మనకి పెయింట్ లాగానే ఉంటుంది ప్రింట్, ఇలా వస్తుంది రెడ్ కలర్ పైన. ఇది కూడా సేమ్ మనకి జకార్డ్ బార్డర్, టెంపుల్ బార్డర్లోనే ఇచ్చాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి బంచ్ లాగా ఇచ్చానండి. ఇది కూడా మొత్తం అవుట్లైన్, మొత్తం బిట్స్ వర్కే వస్తుంది, గ్లాస్ బిట్స్ వర్క్. ఇది కూడా మొత్తం అవుట్లైన్ వస్తుంది, పేర్ లాగా ఇచ్చాను. బంచ్ ప్లెయిన్ రెడ్ పైన బంచ్ లాగా వస్తుంది. ఇందులోనే మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఉందండి, అది కూడా చూపిస్తాను. అంటే బాయ్స్కి కుర్తాలాగా కానివ్వండి, లేదంటే సింపుల్ బ్లౌజ్ లాగా డిజైన్ చేసుకుంటాం అనుకుంటే ఇది 1 మీటర్ లాగా కూడా తీసుకోవచ్చు. ఎన్ని మీటర్స్ అయినా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇలా ఆల్ ఓవర్ డిజైన్. దీంట్లో కూడా కంప్లీట్ బిట్స్ వర్క్ ఎంత గ్రాండ్గా ఇచ్చాను చూడండి,
ప్రతి లైన్లో మనకి అవుట్లైన్ లాగా ఇచ్చాను. ఎంత గ్రాండ్ లుక్ ఉంది చూడండి, మీకు మూమెంట్లో బాగా తెలుస్తుంది ఈ వర్క్ అంతా కూడా. హ్యాండ్ వర్కే అండి, ఇది మగ్గం వర్క్. మనం ఫిట్టింగ్ చేసి మనం హ్యాండ్తో చేసాం కదా, ఆ వర్క్ అంత గ్రాండ్గా ఉంటుంది. అలాగే ఇందులోనే మీకు ఇప్పుడు ప్రింట్లో చూపించాను కదా బార్డర్లో, ఇది మనకి వర్క్లో వస్తుంది. బార్డర్లోనే వర్క్లో చూపిస్తాను. ఇది కూడా సేమ్ ప్రింట్, కాకపోతే బార్డర్లో అక్కడక్కడ హైలైట్ చేసామన్నమాట. చాలా గ్రాండ్గా ఉంటుందండి. మీరు ఫ్యాబ్రిక్ చూసినా తెలుస్తుంది మీకు, తక్కువ బడ్జెట్లో అని. ఇంకా లుక్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ప్రింటెడ్లో కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది ఆల్ ఓవర్ డిజైన్లో ప్రింట్, వర్క్లో ఉంది, ప్రింట్లో ఉన్నాయి. 2 టైప్స్లో ఉన్నాయండి మన దగ్గర. సేమ్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది. బాయ్స్కి కుర్తా లాగా, బ్లౌజ్ లాగా, లేదంటే సింపుల్ క్రాప్ టాప్ లాగా అలా యూజ్ చేసుకోవడానికి. ఎలా అంటే అలా మనం మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు. కాంబోకి అన్నట్టుగా నేను 3 టైప్స్లో ఇలా డిజైన్ చేశాను. అలాగే నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి జిమ్మిచ్చులో అండి, ఇది కూడా ఎనిమల్ థీమ్లో తీసుకున్నాను. చాలా అంటే చాలా యూనిక్గా ఎన్నోసార్లు రీస్టాక్ చేశానండి. ఇందులో ఇప్పుడు మాత్రం ఓన్లీ బ్లాక్ కలర్లోనే తెప్పించడానికి బ్లాక్ చూపిస్తున్నాను. ఇలా మనకి ప్యాచ్ వర్క్ వస్తుంది మొత్తం కూడా, జిరాఫీ, హార్స్, ఎలిఫెంట్స్ అలా మొత్తం ప్యాచ్ వర్కే అండి. ఇలా వస్తుంది జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్. ఇది బార్డర్ టైప్లో వస్తుంది. దీనికి బ్లౌజ్ లాగా బంచ్ ఇలా ఇచ్చాను అనమాట, యోక్ పార్ట్ కోసం. 1 మీటర్ కట్లో ఇలా బంచ్ వస్తుంది బాటమ్. అలాగే ఇది యోక్ పార్ట్ బ్లాక్ కలర్లో. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా కోటా చెక్స్లో వస్తుందండి. 100 రూపీస్ పర్ మీటరే. ఈ డిజైన్ కూడా నేను ఓన్గా చేసిందే. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. 100 రూపీస్లో మనకి డిజిటల్ ఫ్యాబ్రిక్స్ అనేవి చాలా తక్కువగా దొరుకుతాయి. అలాంటిది మంచి ఫ్యాబ్రిక్, డిజిటల్ ప్రింట్ కూడా క్వాలిటీ బాగుంటుంది. నేను ఎన్నో టైమ్స్ వేసుకొని వాష్ చేసిన తర్వాత ఇప్పుడు లుక్ అనమాట. చాలాసార్లు నేను వీడియోలో వేసుకుంటే మీరు చూసే ఉంటారు, అందుకని చెప్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. వెబ్సైట్లో కూడా మన ఫ్యాబ్రిక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మ్యాక్సిమం మీరు వెబ్సైట్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా నేను కోడ్ అయితే మెన్షన్ చేస్తున్నాను. మీకు ఏ ఫ్యాబ్రిక్ కావాలనుకుంటే ఆ కోడ్ మీరు వెబ్సైట్లో సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్గా అదే ప్రోడక్ట్ ఓపెన్ అయిపోతుంది, మీరు పర్చేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూపించిన వీడియోలో ఫ్యాబ్రిక్సే కాదండి, ప్రీవియస్గా చూపించిన ప్రతి ఫ్యాబ్రిక్లో అవైలబుల్ ఉన్న స్టాక్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. కాబట్టి అన్నీ ఒకేసారి బల్క్గా కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.